వైశాఖ పురాణం 30వ అధ్యాయం పుష్కరిణి ఫలశ్రుతి. నారద మహర్షి రాజర్షియగు అంబరీష మహారాజునకు వైశాఖ మహాత్మ్యమును వివరించుచు ఇట్లనెను. శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు వైశాఖ వ్రత మహిమను వివరించుచు ఇట్లనెను. శృతదేవ మహారాజా, వైశాఖ శుక్లపక్షమున చివరవచ్చు 3 తిథులను త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ అను ఈ 3 తిథులను పుష్కరిణి అను పేరుతో ప్రసిద్ధములు. పుష్కరిణి అనునది సర్వ పాపములను పోగొట్టి సర్వ శుభములను కలిగించును. ఈ 3 తిథులలోనూ స్నానాదులను చేయలేని వారు ఈ 3టిలో నే తిథియందును వైశాఖ స్నానాదులను చేసినను వారికి 3 తిథుల యందును స్నానాదికమును చేసిన పుణ్య ఫలము సిద్ధించును. త్రయోదశి నాడు సర్వదేవతలను జలములను ఆవహించియుందురు. ఆ తిథియందు సంపూర్ణముగా వసింతురు. పూర్ణిమయందు శ్రీ మహావిష్ణు ఆవహించియుండును. చతుర్దశియందు సర్వయజ్ఞములను ఆ తిథియందు ఆవహించియుండును. చతుర్దశియందు సర్వయజ్ఞములను ఆ తిథియందు ఆవహించియుండు. పై కారణమున ఈ 3 తిథులను ప్రశస్తములైనవి సుమా. బ్రహ్మహత్య, సురపానము మున్నగు పాపములను చేసిన వారిని కూడా ఈ తిథులు పవిత్రులను చేసి పుణ్య ఫలములనిచ్చును. దేవాసురులు క్షీరసాగరమును మధించుచుండగా ఏకాదశియందు అమృతము జనించినది. ద్వాదశి నాడు సర్వోత్తముడు దయానిధియగు శ్రీమన్నారాయణుడు అమృతమును దానవుల నుండి కాపాడెను. త్రయోదశి నాడు దేవతలకు అమృతమును ఇచ్చెను. దేవతలతో వివాదపడి విరోధమును వహించిన రాక్షసులను చతుర్దశియందు సంహరించెను. పూర్ణమి నాడు దేవతలు అందరూ తమ సామ్రాజ్యమును పొందిరి. అందువలన దేవతలు సంతుష్టులై త్రయోదశి, పూర్ణిమ అను 3 తిథులకును ఈ 3 తిథులను మానవులకు వారు చేసిన సర్వ పాపములను పోగొట్టి పుత్ర పౌత్రాది సర్వ సంపదలను ఇచ్చును. వైశాఖమాసము 30 దినములను వైశాఖమాస వ్రత స్నాన దాన జపాదులను చేయలేకపోయిన వారు ఈ 3 తిథుల యందును స్నానాదికమును చేసినచో వారికి సంపూర్ణ ఫలమునిత్తుము. ఈ 3 తిథుల యందును స్నానాదికమును చేయని వారు నీచ జన్మలను పొంది రౌరవమును నరకమును పొందుదురు. వేడి నీటి స్నానమును చేసిన వారు 14 మన్వంతరములను దడచునంత వరకు నరకమును పొందుదురు. దేవతలకు పెరగన్నము నీయని వారు పిశాచములై పంచభూతములున్నంత వరకు బాధపడుచుండురు. వైశాఖమాస వ్రతమును నియమ నిష్ఠలతో ఆచరించిన వారు కోరిన కోరికలను పొందుటయే కాక శ్రీహరి సాయుధ్యమును పొందుచున్నారు. వైశాఖమాసముల నెలనాళ్ళు స్నానాదులను చేయలేని వారు పై 3 తిథుల యందును స్నానాదికములను చేసిన సంపూర్ణ ఫలము పొంది శ్రీహరి సాయుధ్యమును పొందుదురు. ఈ మాసవ్రతమును ఆచరింపక దేవతలను, పితృదేవతలను, శ్రీహరిని, గురువును పూజింపని వారికి మేము శాపములనిత్తుము. అట్టివారు సంతానము, ఆయువు, శ్రేయస్సు లేనివారై బాధలను పొందుదురని దేవతలందరూ కట్టడి చేసిరి. కావున ఈ 3 తిథుల సముదాయము అంత్య పుష్కరిణి నామధేయమున సర్వ పాపములను హరించి పుత్ర పౌత్రాది సకల సంపదలను ముక్తిని ఇచ్చును. పూర్ణిమ నాడు సద్బ్రాహ్మణునకు సూపమును అంటే పప్పును, పాయసమును ఇచ్చి సకల సంపదలను ముక్తిని ఇచ్చును. పూర్ణిమ నాడు సద్బ్రాహ్మణునకు సూపమును అంటే పప్పును, పాయసమును ఇచ్చిన స్త్రీ కీర్తిశాలియగు పుత్రుని పొందును. ఈ 3 దినముల యందును గీతా పఠనము చేసిన వారు ప్రతిదినము అశ్వమేధయాగము చేసినంత పుణ్యమునందుదురు. ఈ దినముల యందు విష్ణు సహస్రనామములను చదివినచో వాని పుణ్యమింతయని చెప్పవలను పడదు. పూర్ణమి నాడు సహస్రనామములతో శ్రీహరిని క్షీరముతో అభిషేకించిన వారు శ్రీహరి లోకమును చేరుదురు. సమస్త వైభవములతో శ్రీహరిని అర్చించిన వారు ఎన్ని కల్పములు గడిచినను శ్రీహరి లోకమునందే ఉండురు.
శక్తియుండి వైశాఖ వ్రతమునాచరింపని వారు సర్వ పాపములను పొంది నరకమును చేరుదురు. వైశాఖమున ఈ 3 దినములందు భాగవతమును ఏమాత్రము చదివినను బ్రహ్మ పదవిని పొందుదురు, గొప్ప జ్ఞానులగుదురు. ఈ 3 దినముల వ్రతమును చేయుటచే వారి వారి శ్రద్ధాసక్తులను బట్టి కొందరు దేవతలుగను సిద్ధులుగను బ్రహ్మ పదవిని పొందిరి. బ్రహ్మ జ్ఞాని ప్రయాగలో మరణించిన వారు. వైశాఖ స్నానమాచరించిన వారు సర్వ పురుషార్థములను పొందుదురు. దరిద్రుడగు బ్రాహ్మణునకు గోదానమునిచ్చిన వారికి అపమృత్యువెప్పుడునూ ఉండదు. 3,50,00,000 తీర్థములను కలిపి ఏమి పాపములను పోగొట్టుదుమని మానవులు మనలో స్నానము చేయుచున్నారు. అట్టివారు పాపములన్నీయు మనలో చేరి మనము ఎక్కువగా కల్మషమును కలిగి ఉంటిమి. దీనిని పోగొట్టుకొను మార్గమును చెప్పుమని శ్రీహరిని కోరవలెను అని అనుకొని శ్రీహరి కడకు పోయినవి. ఆయన ప్రార్థించి తమ బాధను చెప్పుకొన్నవి. అప్పుడు శ్రీహరి వైశాఖమాస శుక్లపక్షమున అంత్య పుష్కరిణీ కాలమున సూర్యోదయము కంటే ముందుగా మీరు నదులు చెరువులు మున్నగు వానిలో స్నానమాడిన వారికి మీ కల్మషములంటును, అనగా సూర్యోదయము కంటే ముందుగా స్నానము చేసిన వారికి మీ కల్మషమంటదు, వారి పాపములు పోవును అని చెప్పెను. సర్వతీర్థములను ఆ విధముగా చేసి తమ కల్మషములు పోగొట్టుకొన్నవి. కావున వైశాఖమాసమున శుక్లపక్షము చివరవచ్చు త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ పవిత్ర తిథులు సర్వ పాపహరములు సుమా. నాయనా శృతదేవ, నీవడిగిన వైశాఖ మహిమను నేను చూచినంత, విన్నంత, తెలిసినంత నీకు చెప్పి తిని. దాని మహిమను పూర్తిగా చెప్పుట నాకే కాదు, శివునకును సాధ్యము కాదు. వైశాఖ మహిమను చెప్పుమని కైలాసమున పార్వతి అడుగగా శివుడు 100 దివ్య సంవత్సరములు ఆ మహిమను వివరించి ఆపే శక్తుడు కాక విరమించెను. ఇట్టిచో సామాన్యుడనగు నేనెంటివాడను శ్రీహరి సంపూర్ణముగా చెప్పగలడేమో తెలియదు. పూర్వము మునులు జనహితమునకై తమ శక్తి కొలది వైశాఖ మహిమను చెప్పిరి. రాజా, నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమునాచరించి శుభములనందుము అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పి తన దారిన తాను పోయెను. శృతకీర్తియు పరమ సంతుష్టుడై మహావైభవముతో వైశాఖ వ్రతమునాచరించి శ్రీహరిని ఊరేగించి తాను పాదచారి అయి అనుసరించెను. అనేక దానములనాచరించి ధన్యుడయ్యెను అని అంబరీషునకు నారదుడు చెప్పి, అంబరీష మహారాజా, సర్వ శుభకరమగు వైశాఖ మహిమను చెప్పి తిని. దీని వలన భుక్తి, ముక్తి, జ్ఞానము, మోక్షము వీనిని పొందుము. దీనిని శ్రద్ధాభక్తులతో ఆచరింపుము అని నారదుడనెను. అంబరీషుడును నారదునకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారములను మరల చేసెను. నారదుని బహువిధములుగా గౌరవించెను. నారదుడు చెప్పిన ధర్మములనాచరించి శ్రీహరి సాయుధ్యమును పొందెను. ఈ ఉత్తమ కథను విన్నను, చెప్పినను సర్వ పాపములను పోగొట్టుకొని ముక్తి పొందుదురు. దీనిని పుస్తకముగా వ్రాసి ఇంట నుంచుకున్న సర్వ శుభములు, భుక్తి, ముక్తి, శ్రీహరి అనుగ్రహము కలుగును. వైశాఖ పురాణం ఆఖరి అధ్యాయం సంపూర్ణ.